నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్. వెటకారానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఓ రకమైన యాసతో డైలాగ్ డెలివరీ, ఆయన స్టైల్. ఆయనే రైటర్ కమ్ యాక్టర్ కృష్ణ భగవాన్ గారు ఇవాళ మన వీకెండ్ గెస్ట్. హలో కృష్ణ భగవాన్ గారు, ఎలా ఉన్నారండి? నమస్తే, బాగున్నా అండి. మిమ్మల్ని కృష్ణ భగవాన్ అనాలా, పాపారావు చౌదరి అనాలా? మీలో కృష్ణ భగవాన్ మాత్రమే మాకు తెలుసు, మీలో ఉన్న పాపారావు చౌదరి గురించి తెలుసుకోవాలని ఉంది. రెండు ఒంటి పేర్లే అండి. ఒకటి ఇంట్లో పెట్టిన పేరు, అయితే ముద్దుగా కుట్ట అనేవారు నన్ను. డైరెక్టర్ వంశీ గారు దానికి భగవాన్ అని చేర్చి కృష్ణ భగవాన్గా మహర్షి అని సినిమా చేసినప్పుడు పేరు మార్చారు. ఓకే, యాక్చువల్ కృష్ణ ఉంది ముందు, నా ఫ్యూచర్ ఆలోచించి ఆయన భగవాన్ అని పెట్టారు. కృష్ణ భగవాన్ అంటేనే వెటకారం. అంటే ఈ వెటకారం అసలు ఎక్కడి నుంచి అలవాటైంది మీకు? మాది ఈస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి అందరూ ఇంచుమించు మాట్లాడుతుంటే అటకారంతో మాట్లాడినట్టు అనిపిస్తుంటుంది. ఒక ఆయన అడుగుతాడు, జయప్రద గారిని ఎప్పుడైనా చూసావా అన్నాడు. జయప్రద గారు అన్న, జయప్రదని ఎప్పుడైనా చూశానన్న. పోస్టర్ మీద కాదు, మామూలు నిజంగా చూసావా అన్నాడు. నేను నిజంగానే చూశాను. అలా ఉంటాయి వాళ్ళు. అతను ఒక కండక్టర్. అలాగే మొన్న ఏదో షూటింగ్కి పళ్ళ వెంకయ్య గారి తోటలో చేస్తుంటే ఒక ఆయన ఏలికి పెద్ద పెద్ద ఉంగరాలు, వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయి ఎంత ఉన్నాయి, గుళ్ళ విగ్రహాలు ఏలికి తగిలించుకున్నాయట. నన్ను నేను ఆగలేక రోజు గుడికి వెళ్ళలేకండి అన్నాడు. అంటే వాళ్ళు ఆ వాటర్లోనే అది ఉందని అంటుంటారు. ఓకే, అంత కడుపు నిండి అంత వెటకారాన్ని బాగా జీవితంలో భాగం చేసుకున్న కృష్ణ భగవాన్ సినిమాల వైపు ఎందుకు వచ్చాడు? ఎప్పుడో శ్రీశ్రీ గారు అన్నారు, సినిమా పాటలు ఎందుకు రాస్తారు మీరని. శ్రీశ్రీ గారిని అడిగితే కాకినాడలో ఆయన, మీరు వంకాయలు ఎందుకు అమ్ముతారు, బీరకాయలు కూడా అమ్మొచ్చు కదా, పొట్లకాయలు కూడా అమ్మొచ్చు కదా అని అడిగినట్లుంది. ఇది ఇంకో దాంట్లోకి వెళ్తే ఇందులోకి ఎందుకు వచ్చారంటారు. కాకపోతే ఈ ఏరియా నాకు ఇష్టం. ప్యాషనా మీకు ముందు నుంచి సినిమాలు? ఎప్పుడో ఒక నాటకం వేస్తే తప్పట్లు కొట్టారు, ఎప్పుడో మిమిక్రీ వేస్తే తప్పట్లు కొట్టారు. ఇంకా అక్కడి నుంచి అలా నాటకాలు పెట్టాపురం బాబీ గారు మా గురువు గారు. యాక్చువల్గా మా అన్నయ్య డాక్టర్ మంగరాజు నాకు ఇన్స్పిరేషను. ఇవన్నీ ఇచ్చి చేయడానికి కాలేజీ ఫంక్షన్లో మైములు ఇవన్నీ చేసేవాడు. అలా అలా కొన్ని రోజులకి అల్టిమేట్ గోల్ సినిమా ఫీల్డ్ అవ్వటం. అది చేస్తుంటే ఆనందం, ఇష్టమైన పని చేస్తుంటే అలా ఉంటుంది, కష్టం అనిపించదు కదా. అలా సినిమా ఫీల్డ్కి వచ్చి ప్రయత్నాలు తక్కువ చేసేవాడిని అనుకోండి. అవకాశాలే వచ్చావా మీ దగ్గరికి? అవకాశాలు రాలే, ప్రయత్నాలు చేయకే. మాకు పిఆర్ మెయింటైన్ చేయడం అది తెలిసి కాదు. ఊరికి గడిపేసి అమ్మిచ్చిన డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి మా ఊరు వెళ్ళిపోయేవాడిని కాకినాడ. మళ్ళీ డబ్బులు తెచ్చుకోవడానికి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ డైరెక్టర్లను కలవటాలు ఇవన్నీ చాలా తక్కువ. మరి ఎందుకని ప్యాషన్ అంటున్నారు, సినిమాల్లో చేయాలనే ఒక కోరికతో వచ్చిన కృష్ణ భగవాన్? అదేంటంటే ఒక రకం నా నేచర్లో ఉన్న ఇబ్బంది. ఇలా అడగలేకపోవటం, మొహమాటం, ఆ దూసుకెళ్ళే మనస్తత్వం నాకు లేదు. అది తప్పని కానీ అలాంటి మనస్తత్వం, అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఆశ్చర్యపోతుంటాను. అరే భలే లౌకింగ్ వెళ్ళిపోయాడే, భలే మాట్లాడేసాడు వచ్చాడు అని అనిపిస్తుంది. నాకు అదే చేత కాదు. చేతగాంతనం అంటే బాగుంటుంది. సో సెల్ఫ్ గోల్. మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ నేచర్తో, మీదైన వెటకారంతో ఎప్పుడైనా ఎదురు దెబ్బలు తిన్నారా? అంత గుర్తు పెట్టుకుని చెప్పే అందులో ఉండు చిన్నవి, కానీ ఇప్పుడు మీరు అడుగుతుంటే గుర్తుపెట్టుకునే అంతగా ఏమీ లేవు. ఓకే, ఆ మధ్యలో మీరు ఒక అవధాని గారి మీద కూడా వేశారు. ఎందుకంటే ఒక ఫంక్షన్లో సినిమా వాడు అవసరమా అన్నాడు ఆ ఫంక్షన్గా ఆయన. నేను కొంచెం హర్ట్ అయ్యాను. దానికి అక్కడ రివెంజ్ తీర్చుకున్నారు? అక్కడేం కాదు, అక్కడే స్టేజ్ మీద ఉండగానే రివెంజ్ కాదు, నేను ఆన్సర్ ఇచ్చాను. ఆయన మీద కోపం లేదు, ఆయన చాలా విద్వత్తున్న మనిషి, ఆయన ఏమంటాను నేను. కాకపోతే నేను చెప్పదలుచుకుని చెప్పాను. కానీ మీ మీద కొంత వ్యతిరేకత వచ్చింది, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి కృష్ణ భగవాన్. సరే అవును, ఇది భగవంతుడు తెలుసు అనుకున్నా. ఆయన మీద కూడా వ్యతిరేకత లేదు, నేను జస్ట్ సమాధానం చెప్పాను అంతే. సో చౌదరి అయ్యుండి అలాంటి బ్రాహ్మణులని అంటే వ్యతిరేకత అలాంటివి ఏం లేవండి. హానెస్ట్గా అస్సలు లేవు. నేను అలా పెరగలేదు, నేను అలా చదవలేదు. తాగుతారు కృష్ణ భగవాన్ అనేది అందరికీ
తెలుసు, పబ్లిక్ చూపించారుగా, మీరు చూపించారుగా. చూపించామండి, మీరు చేస్తేనే కదా మేము అదే చూపించాము. అదే మళ్ళీ అది తప్పు మరి అన్నట్టు ప్రతిసారి చూపించారుగా అంటారు. ప్రతిసారి ఇదొకటి మన రహస్యాలు పక్క దేశానికి అమ్మేసినట్టు, నేను బ్యాంకులో 800 కోట్లు ఏదో పట్టుపోయినట్టు, మరి ఒకసారి వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్ చేసినట్టు, చాలా స్కాములు నేను చేసినట్టు, అది ఒకటి చేస్తే తప్ప అని. ఏది తాగేసి పబ్లిక్ ఫంక్షన్స్కి వెళ్ళడమా? నాకు పబ్లిక్ ఫంక్షన్ తెలియదు, దాని వెనకాల చాలా కథ ఉంది. ఓకే చెప్పండి. పబ్లిక్ ఫంక్షన్స్ చెప్పండి. తాగేసి వెళ్తారు కృష్ణ భగవాన్. ఆ ఫంక్షన్స్కి ఏ రెండు ఫంక్షన్స్కి ఫంక్షన్స్, కాలేజ్ ఫంక్షన్ ఒకటి అండ్ ఒకటి 2 ఫంక్షన్స్ అప్పుడు బాగా ఫేమస్ అయ్యారు మీరు. కాలేజీ మీరు చెప్పింది, మీరు చూసింది కాలేజీ. చూడండి, ఫంక్షన్స్ ప్లోరల్ లేదు. ఫంక్షన్. ఆ తర్వాత ఒకసారి అయ్యాక చేస్తామా? ఓహో, జాగ్రత్త పడ్డారు. ఒక్కటే మూసలో ఉంది, ఒకటే గోదావరి యాస, లేదనంటే పుల్లవిరుపు డైలాగ్స్, ఇలాగే ఉంటుంది అని ఒకనొక టైంలో కొన్ని విమర్శలు వచ్చాయి. సో వాటిని మీరు ఓవర్కమ్ అయ్యి రెక్టిఫై చేసుకున్నారా? నాకు వేరేది ఇంకోలాగా చెయ్యి అనే క్యారెక్టర్ రాలేదు. నువ్వు ఇది చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు నేనే కాదు, ఇది చాలామంది ప్రాబ్లం ఉంటుంది. ఒకలాగే చేయగలగటం, అదే బాగుంటుంది అనుకోవటం. ఎక్కడో చేంజ్ ఓవర్ ఒక్కొక్కరికి తగులుద్ది. ఆ చేంజ్ ఓవర్ నేను ఎప్పుడు స్టేజ్ మీద కామెడీ ఇలాంటి మాటలు ఎప్పుడు చేయలేదు. నేను నాటకాల్లో సీరియస్ క్యారెక్టర్లే చేశాను, మైములు చేశాను, మిమిక్రీలు చేశాను, కానీ కామెడీ ఎప్పుడు చేయలేదు. వసంత కుక్కలు అనే ఒక సీరియల్లో ఇది కామెడీ చేశాను. ఇది ఇలాగ పొల్ల విరిపి మాటలు, లేకపోతే ఒక సెమీ క్రాక్ క్యారెక్టర్ లాంటిది చేశాను. ఫ్రాంక్గా మాట్లాడటం అలాంటి క్యారెక్టర్. అది అలా అవును వాళ్ళు దృష్టి పెట్టారు, కబడ్డీ అలా అవే ఆ డైలాగులకే దీనికి ఏమన్నా అంటారా అనే దాంతో ఇది అయిపోయింది. ఒక క్యారెక్టరైజేషన్ అవన్నీ యాక్చువల్గా తక్కువ చేశానని చెప్పాలి, రాలే. మీ డైలాగ్స్లో ఎక్కువగా కాదే ఎవడ అంటూ ఉంటారు, అంటే ఇది కూడా చాలామంది అంటారు. అది మీ ఓన్ స్టైలా, లేదంటే ఆ డైలాగ్లో పెడతారా డైరెక్టర్స్, మామూలుగా స్క్రిప్ట్ రైటర్స్? ఇప్పుడు అన్నాం అనుకోండి, ఒకసారి తీసి పారేసినట్టుంటే అండి అనేది ఒకసారి జోకు నవ్వురాని ఉంటుంది. ఏహే అనేది అక్కడ ఆ సమయంలో ఒక పెద్ద వ్యక్తిని అప్పుడు దాకా గౌరవించిన ఉండవే అంటే అక్కడ ఆ సిచ్యువేషన్ ఆ ఏహే ఒకటి యాప్ట్ అవుద్ది. అంత పెద్దవాడు తెలిసిపోయేడికి వీడి దొంగోడని అన్నీ ఉండే అన్నాడు అనే దాని గురించి ఈస్ట్ గోదావరిలో నేచురల్గా అంటుంటారు. అన్నాం అనుకోండి, డైరెక్టర్ గారు ఒక్కోసారి వద్దనొచ్చు, బాగుందండి అనేయండి అనొచ్చు. చాలామంది మన కమెడియన్స్ ఉండే ఈ రోజు కూడా కామెడీ చేసినప్పుడు అంటారు. April 1 విడుదల ఆ మూవీకి రైటర్గా చేసిన కృష్ణ భగవాన్, ఆ తర్వాత ఎందుకు మరి మళ్ళీ కథల వైపు వెళ్ళలేదు? ఐ మీన్ పెన్ పట్టుకొని డైలాగ్స్ కానీ మీలోని రైటర్ ఎందుకు రాలేదు బయటికి తర్వాత? చాలాసార్లు చెప్పానండి, నేను బేసిక్గా రైటర్ని కాదు, ఎప్పుడో డైరీ రాశాను. తర్వాత ఇప్పుడు రైటర్ని కాదు. వంశీ గారు April 1 విడుదలనే సినిమాకి నువ్వు రాయగలవయ్యా అన్నారు. ఏదో మరి ఏం చూశారు ఆయన, డైరీ చూసుంటారు. డైరీ రాశాను నేను, తర్వాత చెప్పాను డైరీ రాశాను, సినిమాలో కూడా పెట్టాడు ఆయన. నువ్వు రాయగలవంటే రాశాను. నాకు రైటర్లు అంటే నేను ఎలాగో ఎంతో ఇదిగా చూస్తుంటాను కదా, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు, చలం గారు, గురజాడప్పారావు గారు, మల్లెపూడి వెంకటరమణ గారు, అది శ్రీశ్రీ గారు, అలాంటిది తిలక్ గారు, అలాంటిది నువ్వు రాయగలవంటే నేను రాయగలనా అని చెప్పి రాస్తే ఆయనకి నచ్చినాయి చాలా వరకు. అంటే సీన్ వైజు సీన్లు 2 మిక్స్ చేసి April 1 విడుదలనే సినిమాకి రాశాను. తర్వాత డిటెక్టివ్ నారద అనే సినిమాకి కూడా రాయించారు ఆయన, ఆ సినిమా ఆడలేదు. మోహన్ బాబు గారి హీరో, ఆయన డైరెక్షన్. వైఫ్ ఆఫ్ వరప్రసాద్ అనే సినిమాకి రాశాను, అది పెద్దగా ఆడలేదు. రామ్ గోపాలవరం గారు ప్రొడ్యూసర్. అది ఈ మధ్యకాలంలో ఎందుకు కృష్ణ భగవాన్ ఎక్కువగా కనిపించట్లేదు? ఎక్కువ కనిపించడం లేదు అంటే నాకు లిటిల్ బిట్ బ్యాక్ పెయిన్ లాంటిది వచ్చింది. దాన్ని కొంతమంది క్యాన్సర్ అని కూడా చెప్పారు. అంటే డాక్టర్లు చెప్పలేదు, సినిమా ఫీల్డ్లో చెప్పారు. బ్యాక్ పెయిన్కి క్యాన్సర్ కూడా అని చెప్పారు. కొంతమంది నడవలేకపోతున్నాడు అని చెప్పారు. ఇప్పుడు నేను అసలు యాక్చువల్గా రిపోర్ట్లు పట్టుకొద్దాం అనుకున్నాను. నా కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయి, బ్లడ్ అది ఎలా ఉంది, కౌంటు మీకు అన్నీ చూపించాలని వద్దాం అనుకున్నాను. అవి ఎక్కడో పెట్టేశాను ఆ రిపోర్ట్లు. పర్ఫెక్ట్ అని చెప్పడం మరి చూపించవలసి వస్తుంది నాకు.
అదే ఆ లిటిల్ బిట్ అది ఉంది ఆ పెయిన్. ఇప్పుడు యోగాతోనే వాటితోనే తగ్గిపోయేది అది. చాలామంది అడిగారు, ఏంటి బాబు ఆయన అలా చనిపోయారు, ఈయన ఇలా చనిపోయారు, నీ క్యాన్సర్ అంట అని. ఏం చెప్పారు? నువ్వు నేను అందరూ ఒకసారి వెళ్ళిపోవాలి కదమ్మా, వెనక ముందు అంతే అన్న. ఓకే, సో ఆ కారణంతో అవకాశాలకి మీరు దూరంగా ఉన్నారు. చేస్తున్నాను, కాకపోతే అంతకుముందు అంత ఉధృతంగా నేను చేసి ఎప్పుడూ ఉధృతంగా చేయలేదు. ఓకే, ఏదో అలా చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు బ్రహ్మోత్సవం చేస్తున్నా అయిపోద్ది ఇంకా 2 daysలో అండి. కానీ ఉధృతంగా ఎప్పుడు చేయలేదు అంటున్నారు. ఒక్క ఇయర్లో దాదాపుగా 30 నుంచి 40 సినిమాల్లో కనిపించారు మీరు. అవునా, ఒకానొక నేను టైంలో. లెక్క పెట్టలేదని. ఏదో చేస్తా, కొంచెం 1 సంవత్సరం బాగానే చేసి ఉంటాం. స్టార్టింగ్ ఏదో కబడ్డీ ఆ తర్వాత కొన్ని అలా తర్వాత నుంచి మెల్లిమెల్లిగా మీరు అన్నట్టు మొనాటిని ఫీల్ అయ్యారో, లేకపోతే ఈ జబ్బు అని పక్కోడు చెప్పేసి అది ఇంకోటి అలా ఏదో జరిగి ఉంటుంది. 300 సినిమాల్లో చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. మీదైన స్టైల్తో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ మీకు ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఫైనాన్షియల్గా కూడా సెటిల్ అయిపోయారా కృష్ణ భగవాన్? తృప్తి అయిపోయాను. సెటిల్ అయిపోవటం కన్నా చాలు, ఎక్కువ ఇచ్చాడు అనుకుంటా భగవంతుడు. ఇంక సెటిల్ అయిపోయాడు అంటే చాలా కావాలి. సో తృప్తిగా ఉన్నారు. మీకు ఏదైతే మీరు ఇప్పుడు సంపాదించిందంతా వేరే పెద్దగా ఆశలే లేవు. పెద్దగా లేదు. ఇమ్మీడియట్గా మారిపోవాలి, నాలో నేను ఒకటి మార్చుకోవాలి అనుకునే లక్షణం ఏంటి? నాలో జరిగే అన్ని భయంకరమైన రియాక్షన్స్, కోపం, భయం, అహం ఏముంటాయి అన్నీ. కోపం ఏ కారణాల్లో? ఎందుకు లేదండి, కోపం రాదా? ఏ కారణాలతో వస్తుంది మీకు? ఊరికనే వస్తుంది, అనుకున్న సరిగా Short temper ఆ మీకు? షార్ట్ టెంపర్ అని కదా, ఇది అందరికి ఉండే కోపం లాంటిది. తగ్గిస్తున్నాం, అది దాని లెవెల్ తగ్గిస్తున్నాం. లేకపోతే కోపడిపోయిన తర్వాత అని తెలుస్తుంది ఎందుకు ఇలా చేశాను, దాని వెనకాల ఈగో ఉంది, దాని వెనకాల ఇది ఉంది అనే ఒక ఇది రియాక్షన్స్ అన్నీ నా లోపల జరుగుతున్నాయి కదా. మీరు ఏదో అడుగుతుంటే నా లోపల ఎందుకు వెంటనే అది జరుగుతుంది. ఇది మళ్ళీ ఆధ్యాత్మిక భక్తి ఛానల్ అలాగా మళ్ళీ ఏదో మాట్లాడినట్టు అవుద్ది. అదే అనబోతున్నా. నెక్స్ట్ మీరు ఏ రకంగా కనిపిస్తారు? మీరు నేనేం కనిపిస్తాను ప్లాన్గా అయినా ఏం లేదండి. నాకు ఇప్పుడు ఎలా ఉన్నాను, నా ఉద్దేశం ఏంటి, ఎలా ఉన్నాయి నా ఆలోచనలు అనేది మీకు చెప్పాను. ఇవన్నీ వదిలేయడం అసలు జరిగే పనేనా? చాలా కష్టమైన పని. 2 సినిమాల్లో హీరోగా చేశారు మీరు. 40+ జానపరావు అండ్ బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్. ఆ తర్వాత మళ్ళీ ఎందుకు హీరోగా? మహర్షి ఫస్ట్ మహర్షి హీరోగా వన్ చేశారు. ఆఫ్ ది హీరోస్. ఓకే, ఓకే. సో 3 సినిమాలు ముచ్చటగా. మరి ఎందుకు అది కనీసం 30 దాకా కూడా వెళ్ళలేదు? నేను హీరో అవుదామని రాలేదండి. ఫస్ట్ ఆ అంబిషన్ లేదు నాకు. నువ్వు చేయగలవని చేయించింది శ్రీనివాస్ రెడ్డి గారు, ఇందాక చెప్పాను. ఆయన బొమ్మన చందన సిస్టర్లు, నరేష్ గారు ఒక హీరో, నన్ను ఒకటి, 2 బ్రదర్స్ కింద పెట్టి చేశారు ఆయన. ఓకే, ఆ సినిమా బాగానే. జానపర్ 40+ కూడా నేను చేస్తానులే. ఆయన కూచిపూడి వెంకట గారు, లేదండి ఏప్రిల్ 1 విడుదలలో విలన్ క్యారెక్టర్, ఇదేమో ఇప్పుడున్న క్యారెక్టర్, 2 కలిపితే వేరియేషన్ బాగుంటుందని ఆయన కన్విన్స్ చేశారు. సరే, ఆయన ఇష్టం, అది అలా చేసేది. మహర్షి అనే సినిమాకి వంశీ గారు సెలెక్ట్ చేశారు. అప్పుడు వెళ్ళా ఇండస్ట్రీకి, లేడీస్ స్టైల్ తర్వాత. అందులో ఒక తిలక్ అని ఒక సాఫ్ట్ క్యారెక్టర్. హీరోగా చేస్తూ ఉన్నవాళ్ళు, ఇప్పుడు కమెడియన్ హీరోగా చేస్తూ ఉన్నవాళ్ళు కొన్ని సినిమాలు చేశారు, అవి ఫ్లాప్స్ అయ్యాయి, హిట్స్ అయ్యాయి. మరి కమెడియన్గా మళ్ళీ టర్న్ అవ్వలేకపోతున్నారు. కానీ మీరు వెంటనే తెలుసుకొని హీరోగా చాలు చేసింది అని మళ్ళీ కమెడియన్గానే టర్న్ అయిపోయారు కదా. సో ఏది బెటర్ అంటారు? ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు. అయినా కానీ వాళ్ళు సినిమాలు చేస్తూ ఉన్నారంటే చెయ్యొచ్చు, తప్పే ఉందండి. నాకైతే ఈ జోను హాయ్, నేను హ్యాపీ, అది నాకు ఇష్టం. సరదాగా కమెడియన్గా చేయటం అనేది, లేకపోతే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక తండ్రి వేషం, ఇలా మనకున్న ఏజ్లను బట్టి వాటిని బట్టి అలా చేయటం అనేది నాకు ఇష్టం. ఆ హీరో అవన్నీ కష్టం. అలా రోపు గట్టి ఫైట్లు ఇవన్నీ అంటే అవి చూసి ఆశ్చర్యపోతాను తప్ప అది చెయ్యాలనేది అంత లేదు నాకు. ఫస్ట్ మహర్షి మూవీతో హీరో, వన్ ఆఫ్ ద హీరోస్గా చేసి ఆ తర్వాత మళ్ళీ విలన్గా చేశారు.
ఏప్రిల్ ఫస్ట్. ఏప్రిల్ 12. అవును. మరి అలా హీరోగానే ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? అవ్వలేదంటే నేను ఏది ప్లాన్ వేసుకుని అలా చేసి ఇలా చేసి ఏమీ చేయలేదు. వేషాలు వేయాలి అంతే. చాలామంది మీరు డ్రీమ్ రోల్ ఏంటి అసలు రోల్స్ ఏంటి నా డ్రీము. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. అందరికీ గుర్తు, నాకు బాగా ఫేవరెట్ డైలాగ్ ఏంటండి కుక్క గారు పొద్దున్నే పొట్టురాజు గారిని వేసుకొని బయలుదేరారు అని అంటారు. కుక్కర్ని గారు అని సంబోధిస్తూ ఉంటారు. ఏంటి కుక్కలంటే అంత భయమా ఏంటి? దానికి ఏదైనా నాకు అంటే కుక్కల ఎక్స్పీరియన్స్ బాగా చాలాసార్లు అయిపోవాల్సిన అంటే చచ్చిపోతాననే తెలియదు కానీ కరిసి పిక్కలాగా వాటి జోలికి మీరెందుకు వెళ్ళారండి? అయ్యే మన జోలికి వచ్చినాయండి. ఈ మధ్య మనుషులతో మాట్లాడడం మానేశారేంటి? ఎవరైనా అతను అంటాడు గుర్తులేదండి. అది కూడా ఒక ఈవినింగ్ బాగుంటుందా బాగోదా అనుకుంటూ తీశారు. అంటే నేను నవ్వొచ్చేది కాదు. కామెడీ నేను కొండవాళ్ళు చేస్తుంటే అంత నవ్వేవారు కాదు. ఎందుకంటే ఆ రికగ్నిషన్ ఉన్న ఆర్టిస్ట్కి నవ్వుతుంటారు కదా. ఇంత మంచి ఛాన్స్ పోయింది అనుకున్నా. తర్వాత డబ్బింగ్ చెప్పినప్పుడు సింగర్ ఆవిడ సినుతి గారు హీరోయిన్కి డబ్బింగ్ చెప్తూ ఆ సొట్ట చేసిన అతను ఎవరండి అని చెప్పి అది చాలా బాగుంది అంటే అప్పుడు నాకు పోన్లే ఒకళ్ళన్నా మెచ్చుకున్నారనే పరిస్థితి. లొకేషన్లో ఎవరు నవ్వేవారు కాదు. ఓకే. మీరు అందులో ఇంకొక డైలాగ్ కూడా, అంటే మెంటల్లీ రిటార్టెడ్, హ్యాండిక్యాప్డ్ అని మిమ్మల్ని మీరు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమైనా కొంచెం ఇబ్బంది పడ్డారా డైలాగ్లా తీసుకోవడం? నేనే రాసుకున్నాగా. అంటే ఆ క్యారెక్టరైజేషను నాకు నేను చెప్పేసుకున్నాను. ఓకే. ఒకసారి ఏమండి కుక్క గారు డైలాగ్ చెప్తారా? ఏమండి కుక్క గారు ఏంటి పొట్టురాజు గారిని వేసి బయలుదేరు ఎక్కడ దాకా ఏటరా మధ్య మనుషులతో మాడతాం మానేసా? అయితే ముందు మీతోనే మాడతాను. అలాగైతే ముందు మీతోనే మాడతాను కదా. కుక్కల పోటీలకు వెళ్తున్నాను. మీరు డాబర్ మ్యాన్ కన్నా సూపర్ మ్యాన్లా ఉన్నారు, మీకు ఇచ్చేస్తే ప్రైజ్ ఏం చేస్తారు పొట్టురాజు గారు? ఏదో అలాంటిది. ఓకే. సో అలా ఆ కుక్కలంటే ఆ భయం, భక్తి ఇవన్నీ దాంట్లో మెండుగా కనిపిస్తాయి. ఓకే. వంశీ గారితో మీ జర్నీ? వంశీ గారు ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. నువ్వు రాయగలం అన్నాడు. ఆయన స్వతహాగా వెరీ షార్ప్. మీకు తెలుసు ఈ రోజుల్లో కూడా తీనంతటి స్పీడ్లో ఆయన సినిమాని తీసాడు. ఆయన అన్ని సినిమాలు మంచి టేస్ట్ ఉన్న మనిషి. ఆయన నన్ను చాలా సినిమాల్లో ఆయన ఎంకరేజ్ చేశారు. అంటే నేను ఆ సిట్టింగ్లో కూర్చునే అవకాశం నాకు కలిగింది. అలా ఒక విధంగా మా జర్నీ ఆయనతో నేను ఒక 30 సంవత్సరాల వరకు మహర్షి వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉన్నాం. మళ్ళీ ఆయన సినిమా తీసినప్పుడల్లా వేషం వేస్తూనే ఉన్నాం. అలా జరిగింది. అది ఒక ఇంటలెక్చువల్తో జర్నీ చేసినట్టే నేను. ఆయన షార్ప్నెస్, ఆయన జోకు, ఆయన రైటరు, ఆయన ఎప్పుడు ఖాళీగా ఉండడండి. అది ఒకటి ఆయన నుంచి నేర్చుకోవాల్సింది. ఏదో ఒకటి రాస్తుంటాడు, లేకపోతే ఏదో ఒకటి చేస్తుంటాడు, ఏదో క్రియేటివ్ వర్క్. బాపు గారు బొమ్మలన్నీ కలెక్ట్ చేసి ఆయన ప్రజెంట్ చేశాడు ఒకసారి. అవన్నీ అంటే ఇది అవుట్ ఆఫ్ ఇది ఏంటంటే ఇందులో మనీ కానీ కమర్షియల్ ఆస్పెక్ట్ కానీ లేకపోవచ్చు, అలాంటివి కూడా చేస్తుంటాడు. ఈవీవి గారితో ఆయన సినిమాలో కూడా ఎక్కువ చేశారు. నాకు చాలా ఇష్టం అండి ఆయన డైరెక్షన్లో చేయటం. బాగుంటుంది. అంటే ఎనర్జెటిక్గా చెయ్యాలి. ఒక క్యారెక్టరేషన్తో వస్తాడు ఆయన. ఆయన సీన్ పేపర్ చూస్తే ఇంత కూడా యాడ్ చేయవలసింది ఉండదు. అన్నీ యాడ్ చేసుకుని పర్ఫెక్ట్ పగడ్బందీగా ఆయన సీన్ చాలా బాగా చేశారు. నాకు చాలా మంచి వేషాలు ఇచ్చారు. అత్తిలి సత్యబాబులో ఆ క్యారెక్టరు, కితకితల్లో ఈ క్యారెక్టర్, నువ్వంటే నాకు ఇష్టమని వారు ఓన్ సినిమా ఫ్లాప్ అయింది కానీ దత్తుడి క్యారెక్టరు, ఇలాగా చాలా చాలా మంచి వేషాలు. ఒకసారి యాంకర్గా వేస్తాను. మీ స్టూడియోలో తీశారు, ఎక్కడది గుర్తు, జమిని ఒకటి మొత్తానికి. మా మీద కూడా బాగా ఎక్కువ పెట్టారు. చూడలేదా మీరు? యాంకర్గా అక్కడ పెళ్లి జరుగుతుంటే సురేఖ అక్కడ ఏంటి అమ్మాయి టెన్షన్తో సర్దుకుంటుందా చెమట తుడుచుకుంటుందా అని నేను ఇక్కడ నుంచి లైవ్ ఇది జరుగుతుంటుంది. నేను చార్లు డ్రైర్ వేసుకుని పైన కోట్ వేసుకుని కూర్చుండిపోతాను. ప్యాంట్ ఇంకా తేలే, టైం అయిపోయింది.
ఇలా అలా సీను అన్నీ మంచి వేషాలు, చిన్నది చేసినా పెద్దది చేసినా చాలా మంచి వేషాలు చేశాను. ఈవి గారి పాటు ఒక విధంగా నాకైతే కమెడియన్స్ అందరికీ చాలా లోటు, ఇప్పటికీ ఆయన గుర్తుకొస్తుంటారు. సో రవితేజ గారు ఉమ్, మీ రూమ్మేట్ అట కదా? కలిసి ఉండేవాళ్ళం. వైవిఎస్ చౌదరి గారు రవితేజ ఒక రూమ్లో ఉండేవారు. నేను కరుణాకర్ రెడ్డి అని కోదండరామరెడ్డి గారు కూడా, ఆయన సాయి బాలాజీ, మహేష్ అని మేము కింద రూమ్లో ఉండేవాళ్ళం. ఇంచుమించు కలిసే ఉండేవాళ్ళం. సో టైమింగ్ ఇంతమంది కలిస్తే రవితేజ కానీ మీరు కానీ అండ్ కొండవలస గారు మీరు అందరూ కలిసి చేసిన సినిమా ఆఫ్ సెట్లో ఎలా ఉంటారా అనిపిస్తుంది. అంటే యాక్షన్ చెప్తే అందరూ యాక్షన్ చేసేస్తారు, బట్ వన్స్ కట్ చెప్పిన తర్వాత ఎలాంటి పంచులు, ఎలా ఉండేదో ఆ ఎన్వైరన్మెంట్? కొండవలస గారు అంటే ఆయన పెద్ద ఆయన, నాకు తక్కువే, కానీ రవితేజ చాలా ఎనర్జెటిక్, తర్వాత కడుపార నవ్వుతాడు, గొప్పగా నవ్వే గుణం రవితేజకి. మేము ఆ రూమ్లో అక్కడ ఉన్నప్పుడు శ్రీ వచ్చేవాడు, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చనిపోయారు. ఇలా కొంతమంది ఉంటే ప్రయోజనం జోకులు వేసుకున్నాం, ప్రాక్టికల్ జోకులు కానీ మరొకటి కానీ ఈ కుక్కల మీద, ఈ వదిలేసిన కుక్కల మీద, ఇట్ల మీద. కొంతమంది అయితే రూమ్కి వచ్చేవారు కాదు, ఎడిటింగ్ రూమ్లోనే పడుకునేవారు. అంటే సినిమా ఫీల్డ్ కుక్కలు వదిలేస్తుంది కదా ఇవి 7ంటికి వదిలేస్తారేటండి మీరు సినిమా ఫీల్డ్ అయ్యండి అని అడిగితే, మాకు మనుషుల మీద నమ్మకం లేదండి, కుక్కల మీద నమ్మకం అంటే ఆవిడ. ఇలాంటివన్నీ ఉండి రవితేజ ఆయన వచ్చి, ఏంటి కరెంటు బిల్లు ఏంటి ఇంత వేస్తుంది, మొత్తం ట్రస్ట్పురం కరెంటు బిల్లు అంతా మనమే కట్టవలసి వస్తుందని ఇలాగా మాకు సరదాగా గడిచిపోయింది. ఇప్పుడు రీసెంట్గా మీరు చేసింది సర్దార్, నెక్స్ట్ ఏ మూవీస్ చేస్తున్నారు? ఇప్పుడు బ్రహ్మోత్సవం చేస్తున్నామండి, ఇంకొక 2 days చేస్తే అయిపోతుంది. ఫుల్ లెంత్ అది ఉంటాం. అది ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. చాలామంది కుటుంబ కథా చిత్రం అని పెడతారు, అది నిజమైన కుటుంబ కథా చిత్రం. అంత పెద్ద హీరోతో చాలా చక్కగా లవ్లీగా ఉండే సినిమా అది. అంటే అలా ఉంటాం సీన్లో, అంటే డైలాగ్ ఉందా లేదా అనేది వదిలేస్తే ఒక కుటుంబం కాబట్టి. అదేంటంటే ఇప్పుడు నిన్నే పెళ్ళాడితే ఇలాంటి సినిమాల్లో ఆర్టిస్టులు ఎక్కువ మంది అలా ఉంటారు కదా. శ్రీకాంత్ అడ్డాల స్టైల్ ఆఫ్ మేకింగ్ ఆయన అలా ఉంటుంది కదండి. ఆయనకి ఒక మంచి పేరు తీసుకొచ్చే సినిమా, చాలా మంచి సినిమా తీస్తున్నాడని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ అల్లరి నరేష్ గారిది చేశాను, ఇంచుమించు అయిపోయింది. సెల్ఫీ రాజా అని పెట్టారు పేరు, మరి అదో కాదో తెలియదు. బిఏ జై గారిది ఒకటి చెయ్యాలి ఇంకా, ఇంకోటి కొత్త సినిమా ఏదో ఒకటి, అలా చిన్న చేస్తా ఉన్నాం. సో మీ కథ ఎప్పుడు మరి సెట్స్ మీదకి తీసుకెళ్తున్నారు, దాంట్లో మీ రోల్ ఏ ఉండబోతుంది? నాదొక మంచి క్యారెక్టర్ అండి, ఇంకా మిగిలిన క్యారెక్టర్లలో చాలా మంచి క్యారెక్టర్లే అని అనుకుంటున్నాం. అది ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఊరు వెళ్ళారు, ఆయన వచ్చాక దాన్ని మెటీరియలైజ్ చేయాలి. ఎప్పటికి ఎలా జరుగుద్దని తెలియదు, బహుశా వింటర్ అయ్యేలోకి చేయొచ్చు. ఓకే అండి, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ కమింగ్ అండ్ టాకింగ్ టు ఎన్టీవీ. థ్యాంక్ యూ. ఇది ఈ వారం వీకెండ్ గెస్ట్. మరో వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.